కాబట్టి మనం అందరము ఆయన ఎదుట అందరి సమూహములో సమక్షములో ఎందుకు అంటే రహస్యంగా కాదు. నేను రహస్యంగా దేవునికి నా లెక్కపు చెప్పిన తర్వాత ఆయన నాకు కిరీటం ఇస్తాడు. వాస్తవమే, మంచి చెడ్డ కార్యాలు ఆయన తూకం వేస్తాడు, విమర్శిస్తాడు, గర్దించే విషయాల్లో గర్దిస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ రహస్యంగా నేను నా లెక్క ప్రభుకి అప్పగించిన తర్వాత ఒకటో రెండో కిరీటం చేసిన పరిచయని బట్టి ప్రభు నాకు దయచేస్తే ఆ కిరీటాన్ని ధరించి విశ్వాసుల సమూహంలో నేను ఉన్నప్పుడు విశ్వాసులు అడుగుతారు, అరే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కిరీటం అన్నప్పుడు, నేను తెలుసా ప్రభు గురించి ఇలా చేశాను అలా చేశానని చెప్పి అందుకే ప్రభు నాకు ఇచ్చాడు అంటే వాళ్ళు సందిగ్ధంలో ఉంటారు. ఇది ఎప్పుడు జరిగింది మాకు తెలియదు కదా, ఎవరు కూడా అలా చెప్పడానికి వీలుండదు. కాబట్టి మన అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట వ్యక్తిగతంగా మనం చేసిన కార్యాన్ని బట్టి ప్రభు లెక్కపు చెప్పుకుంటాడు, ప్రతిఫలం ఇస్తాడు. అందరి ఎదుట ప్రభు మనని ఘనపరుస్తాడు. ఒకవేళ సిగ్గుపడే అవసరం వచ్చినప్పుడు అందరూ ఎదుట సిగ్గుపడాలి, జ్ఞాపకం ఉంచుకున్నాం. అలాగైతే ఉదయకాల సమయంలో 3 విషయాలు చూసాం. మొదటిది, మన నోటి మాట, మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో, ఏ మాటలైతే మనం పలుకుతున్నామో ఆ మాట చెప్పున దేవునికి మనం లెక్కపు చెప్పాలి. మన క్రైస్తవ జీవిత ప్రారంభమే మన నోటి మాట ద్వారా అని చూసాం. మన ఒప్పుకోలు ద్వారా యేసుని ప్రభుగా నోటితో అంగీకరించి లేకపోతే ఆయన్ని ప్రభు అని స్వీకరించడం ద్వారా మన క్రైస్తవ జీవితం ప్రారంభించబడుతుంది. దాని తర్వాత మన నోటికి సంబంధించిన బోధ దేవుని వాక్యంలో విస్తారంగా కనబడుతుంది. విశ్వాసులైన మనము మన నోటిలో ఏ మాటలు రావాలి, ఏ విషయాలు మనం పలకాలి, ఎటువంటి కీర్తనలు మనం పాడాలి, ఎటువంటి విషయాలు మన నోట ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకున్నాం. యాకోబు పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో 4 గురించి మాట్లాడుతున్నాడు. 4తో మాట్లాడే మాటల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిది, మన నోటితో పలికిన ప్రతి మాటకి మనము దేవునికి లెక్క చెప్పాలి. ఎంత గంభీరమైన విషయం. రెండవది, దేవుడు మనకు అప్పగించిన విషయం, మనము గృహ నిర్వాహకుల వలె దేవుడు మనకు అప్పగించిన విషయాన్ని బట్టి దేవునికి మనం లెక్క చెప్పాలి. దాంట్లో చాలా చూసుకున్నాం. సమయం ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆరోగ్యం మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆస్తి మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు, అవకాశాలు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇవన్నిటిని బట్టి దేవునికి మనం లెక్క చెప్పాలి అనే విషయాన్ని మనం చూసుకున్నాం. మూడవది, దేవునికి లెక్క చెప్పే విషయంలో దేవుని యొక్క తలాంత్, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన పనిని దేవుడు లెక్క చెప్పుకునే వారిగా ఉండాలని మనం చూసాం. సరే, ఈ మధ్యాహ్న సమయంలో మరి ఒక 2 లేకపోతే 3 విషయాలు మనకున్న సమయంలోనే నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఏం విషయంలో దేవుడికి మనం లెక్క చెప్పాలి అంటే, పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో వారిని హెచ్చరిస్తూ చెప్తున్న మాట చూడండి. 3వ అధ్యాయంలో కదండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, 14వ వచనం నుంచి చదువుకుందాం. 14వ వచనం, 14-15. ఆ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల అతనికి జీతం వస్తుంది, అతని జీతం పుచ్చుకుంటాడు. 15వ వచనం కూడా, ఒకని పని కాల్చివేయబడినలా వానికి నష్టము కలిగెను. ఇక్కడ 4వది, ప్రభు మన పనిని విమర్శిస్తాడు. ఇదే పని అంటే ద క్రిస్టియన్ వర్క్, దేవుని యొక్క పొలములో మనం చేస్తున్న పని. పౌలు ఇక్కడ పని అని చెప్తూ కనీసము 3 విషయాలు చెప్తున్నాడు. దీన్ని క్రైస్తవ పరిచర్య అంటాం, క్రిస్టియన్ సర్వీస్. దాంట్లో ఒకటి సువార్తను ప్రకటించుట, రెండవది సంఘాన్ని కట్టుట, మూడవది విశ్వాసుల్ని బలపరచుట. ఇది ప్రాముఖ్యమైన పనిగా దేవుడు తన దాసులకు ఇచ్చినట్లు మనకు కనబడుతుంది. అదే
కొరింథీ పత్రికలోనే ఈ మాట అంటున్నారు. చూడండి, మీరు 3వ అధ్యాయంలోకి రండి. 5వ వచనం చూడండి, ఏమంటున్నాడు? అపోల్లో ఎవడు? అసలు పౌలు ఎవడు? పరిచారకులే కదా అన్నాడు. పరిచారకుల గురించి చెప్తున్నాడు ఈ మాట అంతా కూడా. వాస్తవంగా చెప్పాలంటే అపోల్లో ఒక పరిచర్య వేరు, పౌలు ఒక పరిచర్య వేరు. ఇద్దరు ప్రభు సేవలో ఉన్నారు, ప్రభు పరిచర్య చేస్తున్నారు, కానీ వాళ్ళ పరిచర్య వేరు. అక్కడే చెప్తున్నారు 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో ఆ పరిచర్యలో ఉన్న వ్యత్యాసం చెప్తున్నాడు. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసి తిని అన్నాడు. అలాగైతే వారి పరిచర్య వేరు వేరు. సువార్త ప్రకటించే పరిచర్య, సంఘాన్ని కట్టే పరిచర్య, విశ్వాసుని బలపరిచే పరిచర్య. ఈ పరిచర్య ఎలా చేస్తున్నామో జాగ్రత్త అంటున్నాడు. ఒక ఉదాహరణ చెప్తున్నాడు, ఆ మాట కూడా చూస్తాం. చూడండి, 12వ వచనంలో చదువుదాం. 12వ వచనంలో ఎవడైనను అన్నాడు, ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కుయ్యగాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్న విషయాలన్నీ కూడా పనితో సంబంధించినది. ఒక వివరణకు నేను వెళ్ళట్లేదు, కానీ పని గురించి మాట్లాడుతున్నాను. ఎవడైనాను అన్నాడు. దేవుని సేవకులు, దేవుని పరిచయంలో ఉన్నవారు, విశ్వాసులు ఎవరైనా సరే దేవుని పని చేసినప్పుడు ఏ ఉద్దేశంతో పని చేస్తున్నారు? పని చేసే వెనకాల ఉద్దేశం ఏంటి? దేవుని మహిమ కొరకై పనిచేసేవారుగా ఉన్నామా, లేకపోతే సొంత లాభము కొరకై పనిచేసేవారుగా ఉన్నామా? ఆ దినము తేటగా తెలియపరుస్తాడు. దేవుడు మన పనిని విమర్శిస్తాడు. ఏ ఉద్దేశముతో మనం పని చేస్తున్నామో ప్రియులారా జాగ్రత్త పడతాం. మన ఉద్దేశాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే మన పని నిలవదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. మన ఉద్దేశాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే మనం చేస్తున్న పని నిలవదు దేవుని ఎదుట. ఏ ఉద్దేశంతో మనం పనిని ప్రారంభించామో ఆ ఉద్దేశంతోనే పనిని మనం ముగించేవారుగా ఉండాలి. ఏ ఒక్క సమయంలో కూడా మన ఉద్దేశము, పని చేసిన విధానము, ఉద్దేశం మారడానికి వీల్లేదు. ఆ పనే నిలిచి ఉంటుంది అన్నాడు. అయితే జాగ్రత్త, ఎలా కడుతున్నామో జాగ్రత్త. ప్రభు విమర్శిస్తాడు. కాబట్టి మనము చేస్తున్న పరిచర్యకి మనం దేవునికి లెక్క చెప్పాలి. అంటే ఎంత పరిచర్య చేశామని కాదు లెక్క చెప్పేది, ఏ ఉద్దేశముతో చేశామో ఆ ఉద్దేశము ప్రభు బయటికి తీసుకొస్తాడు కదా. చూడండి, ఆ విషయాన్ని 4వ అధ్యాయంలో ప్రస్తావించాడు. 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 4:5 అదే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకముందు, అనగా ప్రభు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చొద్దు. ఎందుకో చూడండి, ఆయన అంధకారమందు ఉన్న రహస్యములను వెలుగులోకి తీసుకొస్తాడు, హృదయంలో ఉన్న ఆలోచనని కూడా ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. అప్పుడు ప్రతి వానికి తాగిన పెప్పు ఎవరు చేస్తాడు చెప్పండి? దేవుడే. ఎందుకు ఈ హృదయ రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు? ఎందుకు ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు అంటే ఆ మెప్పు ఇచ్చేవాడు, ప్రశంసించేవాడు దేవుడు. నా హృదయంలో ఏముందో, నా ఆలోచన ఏముందో మీరు దాన్ని పసిగట్టలేరు. కాబట్టి మీకేం కనబడుతుందో దాన్ని బట్టే మీరు ప్రశంసించే వారుగా ఉంటారు. మనుషులమైన మన అందరము కూడా అంతే. కాబట్టి చాలాసార్లు మనుషులు ఎదుట మనకి ప్రశంస రావచ్చు, కానీ దేవుని ఎదుట ఒక వ్యక్తి ప్రశంసించబడాలి అంటే ఏమవ్వాలి చెప్పండి? హృదయ రహస్యాలు బయలుపరచబడాలి.
ఆలోచన ఉద్దేశము బయలుపరచబడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. నువ్వు ఎంత పరిచర్య చేశావు, ఎన్ని సంఘాలు కట్టావు, ఎన్ని పాటలు పాడావు, ఎంత ప్రార్థన చేశావు, ఎంత సువార్త ప్రకటించావు, దేవుని పనికై ఎంత ధనాన్ని ఇచ్చావు, ఇవన్నీ చూడండి దేవుడు. ఇవన్నీ మంచిదే, మనం చేయవలసిందే. కానీ వీటన్నిటికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ఏ ఉద్దేశంతో ఆయన పరిచర్య చేశామో దేవుడు బయలుపరిచి అప్పుడు మనల్ని ప్రశంసిస్తాడు కదండి. మనందరికీ కూడా ప్రభు ఒక దృష్టాంతం చెప్పాడు, మనకు బాగా తెలుసు. ఆ దృష్టాంతం ఏంటి అంటే మత్తయి సువార్తలో మనము చదువుతున్నాం. ఒక వ్యక్తి, ఒక యజమానుడు తన దాసులకి తలాంతులు ఇచ్చాడు కదా. ఒకరికేమో 2 తలాంతులు, మరొకరికేమో 5 తలాంతులు, మరొకడు 1 తలాంతు ఇచ్చాడు కదా. వాళ్ళని ప్రశంసించినప్పుడు దేన్ని బట్టి వాళ్ళకి ప్రశంస వచ్చింది? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 2 ఇచ్చాడు, మరొకరికి ఏమో 1 ఇచ్చాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన లెక్కపు చెప్పుకుంటున్నాడు, 5 తలాంతు పొందినవాడు మరి 5 సంపాదించాడు ప్రభువా అని చెప్పాడు. కాబట్టి ఆ వ్యక్తితో ప్రభు ఏమన్నాడు? ఫలా నమ్మకమైన దాసురా. ఆ ప్రశంస దేనికి? 5కి 5 సంపాదించావు కాబట్టి నువ్వు మంచోడు అనట్లే. ఏమంటున్నాడు చెప్పండి? ఆ ప్రశంస ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. ఈ వ్యక్తి 5కి 5 సంపాదించాడు వాస్తవమే, కానీ ఎలా సంపాదించాడు? నమ్మకంగా పనిచేస్తూ ఆ నమ్మకత్వాన్ని ప్రశంసిస్తున్నాడు. మరొక వ్యక్తి 2 సంపాదించాడు, 2కు మరో 2 సంపాదిస్తే అతనికి కూడా ఏమన్నాడు చెప్పండి? భలా నమ్మకమైన దాసుడా. వారి నమ్మకత్వాన్ని ప్రశంసిస్తూ వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. మరి మరొక వ్యక్తి ఏం చేశాడు? ఆయన ఏమీ సంపాదించలేదు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రభు ఏమన్నాడు చెప్పండి? దుష్టదాసుడా అన్నాడు. సోమరమైన దుష్టదాసుడు. ఈయన నమ్మకంగా లేడు. ఇతనేమి తన నమ్మకత్వాన్ని ప్రదర్శించలేదు కాబట్టి దేవుని యొక్క సిగ్గుపడాల్సిన వచ్చింది. అలాగైతే జ్ఞాపకం ఉంచుకుందాం, ఇంత చేశామని ఎవరు కూడా మరి సంతోషించడానికి వీల్లేదు. దేవుడే బయలుపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు తన జీవిత ఒక చివరి గడియలో చెప్తున్న మాట మన అందరికీ తెలుసు కదా. చాలాసార్లు క్రైస్తవ భూస్థాపన చేసినప్పుడు ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయంలో 6 నుంచి కింద వచనాలు మనం చదువుకుంటే తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. మంచి పోరాటం నేను పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. ఇంకేమీ మాట్లాడలే. తిమోతి తెలుసా నీకు ఎంత పరిచర్య చేశాను నేను అంటున్నాడా పౌలు? ఎన్ని సంఘాలు కట్టాను తెలుసా? ఎన్ని ఆత్మలు సంపాదించాను తెలుసా? ఎంత ప్రార్థన చేశానో తెలుసా? ఎంత కన్నీరు కార్చానో తెలుసా? ఇవన్నీ చెప్తున్నాడా? చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ పౌలుకు కూడా తెలుసు దేవుడు ప్రశంసించాలి. ఆయన ప్రశంసించాలంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఆ 4వ అధ్యాయంలోనే పౌలు అంటున్నాడు, అసలు నన్ను నేను కూడా విమర్శించలేదు, ప్రభు నాకు కూడా తీర్పు తీస్తాడనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. మనమందరము దేవుని కొరకై మనం చేస్తున్న పరిచర్యకి మనము దేవునికి లెక్కప్పు చెప్పుకునే వారుగా ఉండాలి. జాగ్రత్త పడతాం. మాటలు పాడేవారైనా, వాద్యంత్రాలు వాయించేవారైనా, మందిరంలో పనిచేస్తున్న వారైనా, వాక్య పరిచర్య చేస్తున్న వారైనా, సువార్త చెప్పేవారైనా, దేవుని పనికి ఇచ్చేవారైనా, ప్రార్థన చేసేవారైనా, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో ప్రభు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఒకనొక రోజు మనుషుల యొక్క మెప్పు కొరకై కూడా చేసే పనులుంటాయి. అది నాకు నీకు అర్థమవు. మనం ఏమనుకుంటామంటే, ఈ వ్యక్తి ప్రభుని ప్రేమించి చేస్తున్నాడేమో అనుకుంటాం, కానీ ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలీదు. కాబట్టి జాగ్రత్త. అలాగైతే మనమే విమర్శించుకుందాం. నేను ప్రభు కొరకై చేస్తున్న పని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలా? మనుషులకు మెప్పు కావాలనా?
అసలు దేనికి నేను ప్రభు కొరకై పరిచయం చేస్తున్నానో నన్ను నేను విమర్శిస్తే ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నించోడానికి ధైర్యం ఉంటుంది. అది 4వది. 3 చూసుకున్నాం కదా, అది 4వది. 5వది, ఇది చాలా ప్రాముఖ్యమైంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూడండి. 17వ వచనాన్ని మనము చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పాల్సిన వారు వరే ఆత్మలు కాయుచున్నారు. ఇక్కడ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. నాయకులు, పెద్దలు, బాధ్యత కలిగిన వారి గురించి మాట్లాడుతూ వారు కూడా లెక్క అప్పచెప్పాలి అని చెప్తున్నాడు. అలాగైతే పెద్దలుగా ఉన్నవారు జ్ఞాపకం ఉంచుకోండి, బాధ్యత కలిగిన సహోదరులు జ్ఞాపకం ఉంచుకోండి. మనము దేవుని మందిరంలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని పని చేయాలి. అదే సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ లెక్క అప్పచెప్పే విషయంలో ఆత్మ అని మాటను చూస్తున్నాడు. వాళ్ళ ఆత్మ అన్నాడు కదా, విశ్వాసాలను కాసే విషయంలో చెప్తున్నాడు ఈ పని. ఇంతవరకు మనం ఏం చూసుకున్నాం? పని 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 చూసుకున్నాం. దేవుడిచ్చాడు ధనం, లెక్కపు చెప్పాలి. దేవుడిచ్చాడు సమయం, లెక్కపు చెప్పాలి. దేవుడిచ్చాడు ఆరోగ్యం, లెక్కపు చెప్పాలి కదా. దేవుడు పని, పరిచర్య, లెక్కపు చెప్పాలి. ఇక్కడ ఆత్మల గురించి లెక్క అంటున్నాడు. సంఘంలో ఉన్న విశ్వాసులు, మన సహవాసంలో ఉన్నవారు, దేవుడు వారి మీద నీకు నాయకులుగా నియమిస్తే, పెద్దగా నియమిస్తే, ఒక బాధ్యత గల వ్యక్తిగా దేవుడు నియమిస్తే వాళ్ళ ఆత్మ గురించి నువ్వు లెక్క చెప్పాలి. చాలా తీవ్రమైంది. దీన్ని ఎలా వివరించాలో అర్థమవుతుంది. సమయం లెక్క అప్పచెప్పగలము, కష్టమే కానీ అప్పచెప్పగలము. ఆత్మలు లెక్క లేక అప్పచెప్పాలి. చాలా జాగ్రత్త. ఆత్మల లెక్క అప్పచెప్పాలంటే వాళ్ళని కాయాలి. ప్రభు వారిని మన చేతులు ఇచ్చాడు, వాళ్ళని భద్రపరచాలి. వాళ్ళ గురించి అన్ని శ్రద్ధ తీసుకోవాలి. వారి కొరకై ప్రార్థన చేయాలి. వాళ్ళ ఆత్మీయ జీవితం బాగుందా లేదా చూసుకోవాలి. వాక్యం వాళ్ళకి అందించాలి. వారిని ప్రభు మార్గంలో నడిపించాలి. చాలా ప్రయాసం ఉంటుంది. ఆత్మల లెక్క అప్పచెప్పాలి. యేసు ప్రభు తండ్రితో ప్రార్థన చేస్తూ యోహాను సువార్తలో ఏమన్నాడు చెప్పండి? నీవు నాకు ఇచ్చిన వారు అందరినీ నేనేం చేశాను? భద్రపరిచాను. ఒక్కడ తప్ప. ఆ ఒక్కడెవరంటే యోధ ఇస్కరియోతు. ఆ ఒక్కడ తప్ప నీవు నాకు ఇచ్చిన వారు అందరినీ నేను కాచాను అంటున్నాడు. అలాగైతే మనం ఇంకెంత గంభీరంగా మన పని చేయాలో. చాలాసార్లు ఏమనుకుంటాను, సంఘంలో పెద్ద అంటే అమ్మో మంచి పదవి అనుకుంటాను. ఇది పదవి కాదు, పని. నువ్వు సంఘంలో పెద్దగా ఉంటే, నాయకుడిగా ఉంటే నీకు దేవుడు చాలా గొప్ప పని ఇచ్చాడు. అదేంటి అంటే, నీ స్థానిక సంఘంలో నీతో ఉన్న విశ్వాసులకు ఆత్మలను కాయాలి. విశ్వాసులను కాయటం కాదు, వాళ్ళ ఆత్మ క్షేమముకై నువ్వు పనిచేయాలి. దుష్టుడు, సాతానుడు వాళ్ళు ముట్టుకోకుండా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, వాళ్ళతో మాట్లాడాలి, అనుక్షణము వాళ్ళ గురించి ఆలోచన కలిగి ఉండాలి. ఇది ఎంత పెద్ద పని. అందుకే దేవుడు వారికి అంత ధన్యత, అంత ఆధిక్యత ఇచ్చాడు. సహోదరా, జ్ఞాపకం ఉంచుకో ఈ విషయం. ఆత్మల లెక్క దేవుడు పెద్దలను అడుగుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నేను అంటాను, చాలా బాధ్యతతోనే మాట్లాడుతున్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట చాలా కఠినమైన సమయం ఎవరిది ఉంటుంది అంటే సంఘ పెద్దలది ఉంటుంది. దే విల్ హ్యావ్ ద టఫెస్ట్ టైం. చాలా కష్టం. సువార్థికుడు, సువార్త చేసేవాడు దేవునికి లెక్కపు చెప్పాలి, కానీ పర్వాలేదు, ఆయనకి కొంత నెమ్మదే అనుకుందాం. విశ్వాసులు, సామాన్యమైన విశ్వాసులు, పరిచారకులు కొంత నెమ్మదే, కానీ సంఘ పెద్దలు చాలా బాధ్యత. ఆత్మ లెక్కను చెప్పాలి. ఈ సంఘంలో 30 మంది ఉంటే, 40 మంది ఉంటే, వారి కొరకై నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో ప్రభు నిన్ను అడుగుతాడు. వారి ఆత్మల క్షేమముకై నువ్వేం చేస్తావో ప్రభు నిన్ను అడుగుతాడు.
వారు ఆత్మీయంగా ఎదగాలరా, ఆ ఎదుగుదల కొరకై నువ్వేం చేస్తావు ప్రభు అడుగుతాడు. చాలా పెద్ద పని. మరి ఆ పనిని మనం ఎలా చేస్తున్నాం? అందరి కొరకై నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. ఏ ఒక్కరిని విడిచిపెట్టినా సరే ప్రభు ఎదుట మనం ఏం ఇవ్వాలి? జవాబు ఇవ్వాలి. అందుకే కష్టమైనా నష్టమైనా పెద్దలుగా పరిచారకులుగా సంఘం అంతటి కొరకే మనం ఆలోచన చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే 5 విషయాలు మనము లెక్క చెప్పేవారుగా ఉండాలని చూస్తాం. వీటన్నిటిలో వ్యక్తిగతంగానే మనం మన లెక్కన చెప్పాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ప్రతివాడు అనే మాట వాడుతున్నాడు. అన్ని విషయంలో ప్రతివాడు అన్నాడు. గృహ నిర్వాహకత్వం విషయంలో ప్రతివాడు అన్నాడు. అన్ని విషయంలో ప్రతివాడు. వ్యక్తిగతంగానే నేను నా లెక్క చెప్పాలి ప్రభుకి. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగైతే యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు ఆ మధ్యాకాశంలో ఈ విమర్శన జరుగుతుంది. దీని ఉద్దేశం మనం శిక్షించాలని కాదు, కానీ మనం చేసిన పనికి దేవుడు మనకి ప్రతిఫలం ఇవ్వాలని, మనకి కిరీటం ఇచ్చి అలంకరించి అందరి ఎదుట మనని ప్రశంసించాలని దేవుని ఒక ఉద్దేశం ఉంది. అదే క్రీస్తు న్యాయపీఠం ఒక ఉద్దేశం. అంత మాత్రమే కాదు, ప్రభు ఆయన తన తీర్పు, తన న్యాయం ఎంతో ఖచ్చితమైందో సంఘానికి మొట్టమొదటిగా ఆయన తెలియపరుస్తాడు. దాని తర్వాతే లోకానికి తన తీర్పుని ఆయన బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. చూడండి, పేతురు అంటున్నాడు ఈ మాటని. పేతురు రాసిన 2వ పత్రికలో ఈ మాటను చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంకి వస్తాం. చూడండి, మూడో అధ్యాయంలో దేవుని యొక్క తీర్పు విషయంలో ఆయన చెప్తున్నాడు. వాస్తవంగా 8వ వచనం నుంచి మనము చదవాలి, కానీ 11 చదువుదాం. 11, 12 చదువుదాం. ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో తిరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఆయన ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని చదువు. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. కొత్త ఆకాశము, కొత్త భూమిని కొరకై కనిపెడుతున్నాం. మనము ఎందుకు జాగ్రత్తగా జీవించాలి? ప్రభు వచ్చినప్పుడు ఆ భూమి ఆకాశం తీసుకువెళ్ళిపోతాడు కదా. అక్కడ చెప్తున్నాడు, భక్తి విషయంలో జాగ్రత్త, పరిశుద్ధత విషయంలో జాగ్రత్త. ప్రభు రాకడ కొరకై కనిపెడుతున్నాం. వాస్తవమే. ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభుతో మనం సదాకాలం ఉండిపోతున్నాం. ఇది కూడా వాస్తవమే. కానీ ఆ ప్రభుకి నేను నా జీవితం ఒక లెక్కపు చెప్పాలి. దీని కొరకై నేను ఎంతగా సిద్ధపడుతున్నానో ఒకసారి ఆలోచన చేస్తాను. ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను ఎలా చేసేవాడుగా ఉన్నాను? ప్రభు పరిచర్య నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నాను? ప్రభు నాకు అప్పగించిన బాధ్యతను నేను ఎంత నమ్మకంగా నెరవేరుస్తున్నా? ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగైతే క్లుప్తంగా ఒక 2 మాటలు, ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం అందరము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అయితే ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఒక 2-3 మాటలు చూసి మనము ఈ ధ్యానాన్ని ఇక్కడే ముగిస్తాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక పఠనం మనకు కనబడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక పఠనం కనబడుతుంది. లాజర్ అనే ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. తర్వాత మరియా అలాగే మార్తా వాళ్ళు అక్కడ కనబడుతున్నారు. ప్రభు వచ్చినప్పుడు ఈ చనిపోయిన లాజర్ని ప్రభు బ్రతికింపు చేశాడు. మరియా మార్తా వాళ్ళు కూడా ప్రభుని చేరుకున్నారు. 12వ అధ్యాయంలో వీరందరూ కూడా
ప్రభుతో ఉన్నారు కదా. పౌలు అంటున్నాడు, ప్రభు వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించిన వారు మొట్టమొదటిగా వారు లేపబడతారు. సజీవంగా ఉన్న మనము మార్పు చెందుతాము. మనమందరము ఏకముగా కలిసి ప్రభుని ఎదుర్కొంటాము. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు గొప్ప మార్పు జరుగుతుంది. ఈ మార్పు ఏంటి అంటే భౌతికమైన ఒక మార్పు జరుగుతుంది. ఈ భౌతికమైన మార్పు మనము ఇంతవరకు చూడలేదు. అది ప్రభు వచ్చినప్పుడే చూస్తాం. పత్రికలంతా కూడా మీరు చదివితే అపోస్తలుడైన పౌలు ఆంతరికంగా జరుగుతున్న మార్పు గురించే చెప్తున్నాడు. బాహ్య పురుషుడేమో క్షీణిస్తున్నాడు, ఆంతరికంగా లోపల ఉన్న ఆ నూతనమైన మనుషుడు బలం పొంది క్రీస్తు స్వారూప్యంలో మార్చబడుతున్నారని స్పిరిచువల్ సెన్స్లో, అంటే ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. మనము ప్రతిదినము క్రీస్తు స్వారూప్యంలో మార్చబడుతున్నాం. ఆత్మ సంబంధమైన విషయం, భౌతికంగా కాదు. కానీ ప్రభు వచ్చినప్పుడు అసలైన భౌతికమైన మార్పుని మనం చూడబోతున్నాం. ప్రభునందు నిద్రించిన వారు లేపబడతారు, మహిమ దేహముతో లేపబడతారు. భౌతికమైన మార్పు. మరి సజీవంగా ఉన్న మనం ఏమవుతాం? మనము కూడా మార్పు చెందుతాం. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు భౌతికమైన మార్పు. ఏమంటున్నాడు చూడండి పౌలు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం నుంచి కింద చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3:20 నుంచి చదువుదాం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపు గలదానిగా మార్చుతాడు. ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు భౌతికమైన మార్పుని మనం అనుభవిస్తాం. మన దేహాలు మార్చబడతాయి. మహిమ దేహము ప్రభు వల్లే మనము కూడా పొందుతాం. అందుకే ప్రభుతో మనము కూడా కనుగొపోతాం. సదాకాలం ఆ మహిమ దేహంలో మనం ప్రభుతో ఉంటామనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తాం. ప్రభు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏమవుతుంది అంటే మనము భౌతికంగా మార్పు చెందుతాం. భౌతికమైన మార్పు మనం ఇంతవరకు, ఈ భౌతికమైన మార్పు ఒక అర్థం ఏంటి అంటే మహిమ దేహం పొందుతాం. పాపము ఒక ప్రభావము ఇంకా మన మీద ఉండదు. పాపము ఒక ప్రభావం ఇంకేమాత్రము మన మీద ఉండదు. ఇది మన దేహ రక్షణ. యేసు ప్రభు వచ్చినప్పుడు మన దేహము కూడా రక్షించబడుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభు వచ్చినప్పుడు రెండవది మన పనిని ప్రభు ముగిస్తాడు. లేకపోతే పని నుంచి విశ్రాంతి మనం పొందుతాం. ప్రకటన గ్రంథంలో ఆ మాట చెప్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఆ పనిని ప్రభు ఏం చేస్తాడంటే ఆపివేస్తాడు. ఇంకా పరిచర్య ఉండదు. కాబట్టి ప్రవచనాలైనా, తలాంతులైనా, కృపావరాలైనా ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన విషయమే. ఈ లోకంలోనే ప్రభు వచ్చిన తర్వాత వీటన్నిటితో మనకి పని ఉండదు. అవన్నీ కూడా నిలిచిపోతాయి, ఆగిపోతాయి. అందుకే ఈ లోకంలో ఉంటుండగానే వాటిని మనం సరిగా వినియోగించే వారుగా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివి నేను ఇంకా ప్రసంగాన్ని ఆపివేస్తాను. ప్రకటన గ్రంథంలో బైబిల్లో ఉన్న చివరి ప్రార్థన మనకు కనబడుతుంది కదా. 22వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఆ దూత నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములను అన్నది. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. చాలు, నేను త్వరగా వచ్చుచున్నాను. తన దాసులకి ఈ విషయాలు తెలియపరిచాడు. జాగ్రత్త పడమని ఆయన తెలియపరిచాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ప్రభు భాషేమో త్వరగా వస్తున్నాను అన్నాడు.
మన భాష్యము మనం ఆలస్యము అంటున్నాం కదా. 12వ వచనం చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఉంది అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త. అలాగైతే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 17వ వచనం చూడండి. మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగిన వాడు, ప్రభు ఒక రాకడకై ఆశతో ఎదురు చూస్తున్న వాడు ఏమనాలి? 17వ వచనము, ఆత్మను రమ్ము అని చెప్తుంది. వినువాడు కూడా ఏమన్నాలి చెప్పండి? రమ్ము అనాలి. ఎందుకు? ఈ ఆత్మ ఈ పెళ్లి కూతురు ఎందుకు, లేకపోతే ఆ వధువు ఎందుకు అంటుంది రమ్ము అని? వారందరూ కూడా ప్రభు వస్తే మాకు ప్రభు ఎదుట మెప్పు ఉంటుంది. ఆ ప్రభు మా కొరకై జీతం సిద్ధపరిచాడు కదా, ఆ జీతం ప్రభు చేతి నుంచి తీసుకోవడానికి ఆశపడుతున్నారు, సిద్ధంగా ఉన్నారు. వారన్నారు, ప్రభువా త్వరగా రా అంటున్నారు. ఒక మాట ప్రకటన గ్రంథంలో సంఘం ఒక కాలమానం ఇచ్చాడు ప్రభు. అవన్నీ చూసుకోవడానికి సమయం లేదు, కానీ క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఒకసారి 2వ అధ్యాయం రండి. సంఘం ఒక కాలమానం ఇచ్చాడు దేవుడు, ఒక టైం టేబుల్. సంఘాలతో మాట్లాడుతున్న విధానం మీరు చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘం మొట్టమొదటిగా కనబడుతుంది. ఆ సంఘంతో మాట్లాడుతూ 5వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను వచ్చి అన్నాడు. ఈ 7 సంఘాలు కదా, అది సంఘం ఒక కాలమానము. ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు, కానీ జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటి సంఘంతో ప్రభు మాట్లాడుతూ నేను వచ్చి అన్నాడు, అంటే నేను వస్తాను అన్నాడు. అంతేగాని అక్కడ శీఘ్రముగా వస్తాను, అది త్వరగా వస్తాను ఆ మాట ఏం ప్రస్తావించలేదు. నేను వస్తాను అన్నాడు. అది మొట్టమొదటి సంఘంతో అన్నాడు నేను వచ్చి అని. రెండోది స్మరణ సంఘంతో ఆ మాటలు ఏమి కూడా ప్రస్తావించలేదు. స్మరణ సంఘంతో నేను వస్తాననే మాట ఏమీ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి మొదటి 2 సంఘాలకి ప్రభు వస్తాను అని చెప్పాడు, కానీ నేను త్వరగా వస్తున్నాను అనే మాట చెప్పలేదు. సరే, 3వ సంఘం అక్కడ ఏముంది? పెరుగమ సంఘం కదా. ఆ సంఘంతో మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? చూడండి. 16వ వచనమా? త్వరగా వచ్చి. ఇక్కడ ప్రభు ఈ సంఘంతో మాట్లాడుతూ ఈ బోధ ప్రారంభించాడు. ఏంటి అది అంటే నేను త్వరగా వచ్చి అన్నాడు. మొదటి సంఘంతో నేను వచ్చి అన్నాడు. 2వ సంఘంతో ఆ రాకడ విషయం ఏం మాట్లాడలేదు. 3వ సంఘంతో మాట్లాడుతూ ఒక మాటను జోడించాడు. ఏమన్నాడో చెప్పండి? నేను త్వరగా వచ్చి అన్నాడు. 4వది త్యూతీరా సంఘంతో కూడా మాట్లాడుతూ అదే మాటలు అంటున్నాడు కదా. నేను త్వరగా వస్తున్నాను అన్నాడు వారితో కూడా మాట్లాడుతూ. 23వ వచనం. వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇస్తాను అన్నాడు కదండి. 25వ వచనం. నేను వచ్చే వరకు అంటున్నాడు. 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలో మరొక సంఘంతో ఆయన మాట్లాడుతూ అక్కడ కూడా నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు కదండి. 3వ వచనం చూస్తాను చూడండి. 3వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనం. నీవు జాగరూకుడిగా ఉండాలి, నేను దొంగ వలె వస్తాను అంటున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఆ సంఘంతో ఏమంటున్నాడు చూడండి. ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. కాబట్టి 6 సంఘాలతో మాట్లాడుతూ ఆయన రాకను ప్రస్తావిస్తూ 3వ సంఘం దగ్గర నుంచి నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే చిట్ట చివరి సంఘం ఏంటి ఇక్కడ? లౌదికీయ సంఘం. లౌదికీయ సంఘంతో ప్రభు
నేను త్వరగా వస్తున్నాను అనలేదు. ఏమన్నారు చెప్పండి? 20వ వచనం. నేను 20వ వచనం. ఇదిగో నేను కనుకొనొద్ద నేను అసలు వచ్చేసాడు ప్రభు. అర్థమైందా? అన్ని సంఘాలతో నేను వస్తున్నాను అన్నాడు. లౌదికే సంఘంతో ఏమన్నాడు చెప్పండి? అసలు సంఘం దగ్గరే ఉన్నాను నేను వచ్చేసాను. ఆ ప్రభు వచ్చేసాడు. లౌదికే సంఘ కాలం వ్యవధిలో ఇప్పుడు మనమున్నాం కాబట్టి మన కాలంలోనే ప్రభు వచ్చేస్తాడు. అలాగైతే మనం జాగ్రత్త పడదాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన పరిచయాన్ని సరి చేసుకుందాం, ప్రభు మనకిచ్చిన బాధ్యతను మనం సరి చేసుకుందాం, ప్రభు పని ఎలా చేస్తున్నామో ఉద్దేశాన్ని సరి చేసుకుందాం. ప్రభు ఎదుట నిల్చొని నేను నా జీవితంలో నా దేహంతో జరిగింది మంచిదైనా సరే చెడుదైనా సరే చేసిన ప్రతి దానికి లెక్క చెప్పాలనే భయంతో మన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగిస్తాం. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మరి చాలా ఓపికతో ఈ మాటలు ఆలకించినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటల్ని మన హృదయంలో ముద్రించి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఈ 2 రోజులు ప్రభు రాకడ, క్రీస్తు ప్రభు న్యాయపీఠం అనే అంశం మీద మరి దేవుని సేవకులతో మాట్లాడినప్పుడు మనతో ఆ ధ్యానాలు, ఆ వాక్య సందేశాన్ని వినిపించడానికి దేవుని దాసులు భవానీ శంకర్ అన్న గారు అంగీకరించి సిద్ధపడి మన దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర లెక్క ఒప్పు చెప్పవలసి ఉన్నది అనే విషయాలు మధ్యాహ్నం వరకు మాట్లాడారు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు ఆయన ఏ సంఘాలతో ఎప్పుడు వస్తున్నాడో ఆ సంగతులు తేటగా మాట్లాడాడు. చివరిగా మనం చూస్తే లౌదిక సంఘ కాలంలో మనం ఉండగా ఇప్పుడే ఇదిగో నేను వచ్చుచున్నానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి మనము జీవించుండగానే ఒకవేళ ఈ క్షణమే ప్రభు వస్తే మనమందరం క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట మరుక్షణం నిలబడాలి. సిద్ధపడి ఉన్నామా? సిద్ధపడ్డామా? ఎవరికి వారమే సిద్ధపడి ఉండి ప్రభు సన్నిధానాన్ని మనం నిలబడినప్పుడు మనము చేసిన క్రియలన్నింటికీ మనం లెక్క ఒప్పచెప్పవలసిన బాధ్యత ఉంది. కనుక మనకు మనమే ఈ లోకంలో జీవించుండగానే మన సేవ పరిచయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఆరాధన జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని సరి చేసుకొని ప్రభు కొరకు మనము ఫలించేవారుగా, ప్రభు ఎదుట నిలబడినప్పుడు మెప్పు పొందేవారుగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు తెలియజేస్తున్నాం. మరి ఈ సాయంకాల పిల్ల 2వ రోజు అంటే 3వ రోజు ఈ సాయంకాల పిల్ల కూడిక ఈ క్షణం ముగించబడింది. మళ్ళా రాత్రి 7:30 గంటలకే కాలనీలో బస్టాండ్ దగ్గర ఉన్న కాలనీలో స్వార్థ కూడిక ఏర్పాటు చేయబడుతుంది. మొదటిగా భవానీ శంకర్ అన్న గారు మాట్లాడతారు. ఆ తర్వాత మధుకూరు నుంచి వచ్చిన పాల్గొన్న అంకుల్ గారు 2వ వర్తమానం అందిస్తారు. కాబట్టి పెందలకండే ఇళ్ళకి వెళ్ళి మేము ఈ పనులను త్వరగా ముగించుకొని పిల్లరా, రాత్రి కూడా కొంత ఆలస్యమైంది మన స్థానిక సంఘ ప్రియులు రావడానికి. త్వరగా మరి పనులు ముగించుకొని 7:30 గంటలకు ఖచ్చితంగా మనమందరం అక్కడ హాజరవుదాం. ఆ ప్రార్థనా స్థలానికి కూడా వద్దాం, కూడికను మనము జరిగిద్దాం. మీరు ఎంతో ఓపికతో ఎండలో వేడిమిలో కూర్చొని వాక్యం విన్నారు. స్థానిక సంఘం తరపున మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేద్దాం. సహోదరులు మోషే డయాన్ గారు దేవుని సేవకులు మోషే డయాన్ గారు ప్రార్థన చేస్తారు. మన తోటికను ముగించుకున్నాం. పోలూరు నుంచి వచ్చిన మోషే డయాన్ గారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు మేము సమర్పిస్తున్నాం. మా ఔషధ దినాలు పొడిగించి ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచి మీరు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడేందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మీ అనాది సంకల్పంలో మా ప్రభు 8 గ్రామంలో మరి మీ స్వరక్ని సంపాదించుకున్న సంఘాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రియ బిడ్డ జయపాలంకలు మీరు ఏర్పాటు చేసుకుని ఎంతో కాలంగా ఈ యొక్క పరిచర్యను మీరు కొనసాగిస్తూ అభివృద్ధి పరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నీ బిడ్డలను మీరు ప్రేరేపించి 1, 2, 3 తారీఖులనైనా ప్రత్యేకంగా ఈ స్వార్థ కోరికలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గత 2 దినాలు చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. 3వ దినం ఉదయం మధ్యాహ్నం చక్కగా జరిగించే స్తోత్రాలు. ఆరాధన అనేది మేము ఎలా చేయాలో నీ దాసుని ద్వారా మీరు ఇప్పించినందుకు స్తోత్రాలు. దేవా క్రీస్తు న్యాయపేట ఎదుట మేము ఎలాగునైనా మరి నిలబడాలో మా ప్రభు ఎన్నో అమూల్యమైన సత్యాలు నీ దాసుని ద్వారా మీరు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో వాక్యాన్ని విడిచిపెట్టక ఎన్నో వాక్య ప్రకారంనైనా మేము ఆరాధించడానికి క్రీస్తు న్యాయపేట ఎదుట నిలబడేదాని కొరకునైనా ఇంకా మా హృదయాల్లో మేము చేసుకోవాల్సిన చక్క చేసుకోవాల్సింది చేసుకొని నాయన న్యాయంగా నీ బిడ్డలంగా నీ సేవకులంగా నీ బిడ్డలంగా మేము నిలబడటానికి నీ కృప చూపాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడిన మీ దాసులను ఇంకా భవిష్యత్తులో నీ పని కొరకు బలంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సభల కొరకు ఆయన పలువిధైన పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి ప్రభా. మరి రాత్రి కూడికుందనైన స్వార్థ కూడిక ఆఖరి కూడిక నీ బిడ్డల రాత్రి కూడా చక్కగా మరి మీ పరిశుద్ధాత్మతో నింపి మీరు వాడుకొని నామానికి మేము తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సిలువ ఇవ్వబడిన క్రీస్తు ప్రకటించబడేలాగున అనేకులు మిమ్మల్ని నమ్ముకోవటానికి నీ కృప చూపాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభా నీ వాక్యం విన్నవారి మీద మీ కనికరం ఉండిద్ది తండ్రి. వారి కుటుంబాల మీద బిడ్డల మీద నీ కనికరం నీ దీవెన ఆశీర్వాదాలు ఉంచమని మరి తిరిగి వెళుతుండగా తోడై ఉండమని రాత్రి కూడి కొరకు సిద్ధపరచమని ఈ కూడికలనైనా చక్కగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం నాయన వారి సంఘానికి కుటుంబానికి బిడ్డలకు మీరు దయచమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని మంచి ప్రారంభం నడిపి ముగింపించినందుకై మీకు ఈ మహిమా ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు అమూల్యమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరుల సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లల కూడిక ముగించబడింది. మళ్ళీ రాత్రి 7:30 గంటల కూడికకు కాలనీలో ఏర్పాటు చేసిన కూడికకు అందరూ సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలండి.